అనగనగా ఒక ఊళ్ళో ఒక తల్లి హెన్ ఉంది. దానికి 2 చిక్స్ ఉన్నాయి. జాకీ, జానీ. అప్పుడు తల్లి హెన్‌కి కేక్ చేయాలని ఆలోచన వస్తది. అప్పుడు జాకీ జానీ దగ్గరికెళ్ళి ఇలా చెప్తుంది. నేను షాప్‌కెళ్ళి మైదా పిండి, పాలు, చక్కెర, ఎగ్స్ తేవాలి. నాతో ఎవరైనా వస్తారా? అమ్మా నువ్వెళ్ళు నేను రాను అని జాకీ చెప్తుంది. జానీ మాత్రం నేను వస్తానమ్మా, పద మనం వెళ్దాం అంటుంది. అప్పుడు తల్లి హెన్ జానీని తీసుకెళ్తుంది. కానీ జాకీ మాత్రం హాయిగా బెడ్ మీద పడుకుంటాడు. తల్లి హెన్ ఇంకా జానీ ఇంటికొస్తారు. ఇంటికొచ్చి సామాన్లన్నీ పెట్టుకుంటారు. అప్పుడు జానీ అంటుంది, అమ్మా నువ్వు చెయ్యు కేక్, నేను నీకు అందిస్తాను సామాన్లన్నీ. ముందుగా జానీ పాలు ఇస్తుంది తల్లి హెన్‌కి. దాని తర్వాత మైదా ఇస్తుంది. మైదా కలిపేసాక కేక్ అనేది ఫుల్గా ఫినిష్ అయిపోతుంది. ఆ కేక్ని తీసి ఓవెన్లో పెడతారు. ఓవెన్ పెట్టి దాన్ని మూసేస్తారు. అప్పుడు వేడి వేడి కేక్ రెడీ. అప్పుడు జానీ అంటుంది, అమ్మాయి కేక్ తీయడం నేను నీకు సాయం పడతాను. అప్పుడు తల్లి హెన్ అంటుంది, వద్దు జానీ, నువ్వు ఈ పని చేయక, ఇది చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు జాకీ ఆ స్మెల్కి లెచ్చి పరుగున కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు తల్లి హెన్ ఇద్దరికి పీసెస్ వేస్తుంది, ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో. అప్పుడు వేసేసాక ఇద్దరు వచ్చి ప్లేట్స్ ముందు నించుంటారు. అప్పుడు ఇలాగ జాకీ అడుగుతాడు, అమ్మా జానీకి పెద్ద పీస్ ఇచ్చి నాకెందుకు చిన్న పీస్ ఇచ్చావు? అంతే జాకీ, నువ్వేం పని చేయలేదు, తను పని చేసి కాబట్టి తనకి అవార్డు ఇవ్వాలి. అప్పుడు అనుకుంటారు, ఓ నేను తప్పు చేశానని. ఈ కథ బాగుంది కదా.